రామనామంలో ఉన్న మాధుర్యం ఒక తేనె తాగుతున్నది. చెప్తుంటేనే తెలుస్తుంది ఎంత మధురంగా ఉంటుంది అన్నది. అంటే దానిని తాగటమే కానీ ఏమిటా టేస్ట్ అని అంటే నీకే తెలియాలి, ఎవరని చెప్పలేం. అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్ కానీ అంటే మధురంగానే ఉంటుంది. రామనామమే మధురం అని ఎందుకన్నామనంటే అది చెయ్యగా 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 అది నువ్వే అని తెలుస్తావు కదా, అందుకని అంత మాధుర్యం అయిపోతుంది అది. అందుకే అంటారు పిబరే రామరసం. ఎస్, చాలా. వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ వందనము రఘునందన. ఎన్ని చెప్పాలి, ఎన్ని పాడుకోవాలి, ఎన్ని పాడుకుంటే మన జన్మ ధన్యం అవుతుంది. అసలు ఎన్నొచ్చు పాడడానికి. నిజమే, అదొక సముద్రం. అన్నమయ్య రామాయణం రాశారు, ద్విపద రామాయణం అని రాశారు. అందులో చాలా వరకు బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు చక్కటి సంకీర్తనలు ఉన్నాయి. అంటే రామాయణం దొరకలేదు, అక్కడక్కడ రేకులు పోయినాయి కదా, అక్కడ కీర్తనలు కలెక్ట్ చేస్తే మొత్తం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు సంకీర్తనలు వచ్చేసాయి. ఏది సీతమ్మ వారికి ఆ చేయి ముద్రిక ఇవ్వడం కూడా, ఆ ఘట్టం కూడా వచ్చేసింది. ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చితి అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు రామ నిను బాసి నీ రామ నే చూడగనా రామమున నిను పాడే రామ రామయనుచు ఆమెనుత సీతయని అప్పుడు నే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చితి అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. అంటే ఎన్ని పాడినా తనివి తీరుద్దా, అది సరిపోదు, మళ్ళా కొత్తగా ఏదో వినాలనిపిస్తుంది. ఇది కాదులే కానండి, ఎప్పటి నుంచో పాడుతున్నారు కదా ఈ రామనామము, ఇంకోటి ఏదన్నా పాడు. భజో సీతారాం భజో రాధేశ్యామ్ గోవింద గోపాల రామ హరే రామ్ కేశవ మాధవ రాధావల్లభ వరద నారాయణ రఘుపతి రామ్ గోవింద గోపాల రామ హరే రామ్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ పాయింటెడ్నెస్ అమ్మ. ఆ వన్ పాయింట్ కోసమే, అంతే ఉన్నది ఒక్కటే, రెండవది లేదు అని ఒప్పుకునేంత వరకు రామనామని చెప్పిస్తాడు ఈ రాముడు. ఎంపిక లేకుండా ఎవరూ ఏది చేయలేం. ఏ పని చేయాలన్నా ఆయన ఎంచుకుంటే అది కూడా ఒక ధర్మకార్యం, భగవత్ కార్యం. ఏదైనా కూడా ఎవరినైనా సరే ఎన్నుకుంటే జరుగుతాయి తప్ప లేకపోతే జరగవు. అందుకని ఆయన శరణు వేడాలి. శరణు వేడెద యజ్ఞ సంభవ రామా శరణు వేడెద యజ్ఞ సంభవ రామా అరసి రక్షించు మమ్ము అయోధ్య రామా శరణు వేడెద యజ్ఞ సంభవ రామా అరసి రక్షించు మమ్ము అయోధ్య రామ శరణు వేడెద యజ్ఞ సంభవ రామ. ఈ కలియుగంలో జరుగుతున్న దురాగతాలు ఇన్నన్నీ కాదు, వాటన్నిటికీ ఒక పరిష్కారం. మళ్ళీ ఆ రాముడు వచ్చి అందరిలో దూరి
అందరికీ ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ సటిల్గా ఉండే ఒక హృదయం సంపూర్ణంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అలాగా భావోద్వేగానికి గురవుతుంటే మీరు ఆ రాముణ్ణి ఎంతలా నమ్మారు, ఎంతలా ఆ రామనామాన్ని మీరు మీ అణువణువున అవును, నిక్షిప్తం చేసుకున్నారు అన్నది రోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ నేను అదృష్టవంతురాలని, నాతో కూడా మీరు రామనామం జపింపజేశారు. అయ్యో, చాలా సంతోషం. చాలా సంతోషం. నరుడు నారాయణుడు అవ్వాలంటే ఎలా ఉండాలో చెప్పడానికి ఆ నారాయణుడే నరుడిగా వచ్చాడు, శ్రీరామచంద్రుడిగా వచ్చాడు. ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం అంత గొప్పగా ఇవాళ మళ్ళీ పునఃప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని చాలా విశేషాలు మాతో పంచుకున్నందుకు సంతోషం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.